నామం బట్టి వాక్యములు వింటకు సిద్ధంగా ఉన్న దేవునికి వెళ్ళిన మీ అందరికీ నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామాన ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని పిల్లలు అందరూ బాగున్నారు కదా. దేవుని వాక్యంలో అనేక సత్యాలు దాగి ఉన్నాయి. ఆ మాటలను ఈరోజు మనం నేర్చుకుందాం. ఈరోజు వాక్యం యొక్క పేరు మండుచున్న దీపము. ఈ వాక్యాన్ని మనం ఈరోజు దేవుని ద్వారా నేర్చుకోబద్దులమైన కనుక వాక్యాన్ని మనం చూద్దాం. దేవుని వాక్యంలో ఇలా రాయబడుతూ ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనంలో ఈ మాట రాయబడుతుంది. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను అనే వాక్యాన్ని ఆ వచనంలో మనం గమనిస్తూ ఉంటాం. ఈ వాక్యము సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారే తన నోటి ద్వారా ఈ మాట మాట్లాడుతూ ఉంటారు. ఏమని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ఆయన గురించి మాట్లాడుతున్నమాట. ఆ ప్రేమల దేవుని పిల్లగా ఆ దేవాది దేవుడు ఒక రోజున తండ్రి వద్ద ప్రత్యక్షమైనటువంటి అనుభవంలో మన కొరకు తీర్పు తీర్చేటువంటి ఆ ప్రత్యక్షతలో నీ గురించి సాక్ష్యం చెప్పే రోజు కూడా అవుతుంది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు వారు యోహాను గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏమని? యోహాను అనబడిన ఆయన మండుచు ప్రకాశించుతున్న దీపమై ఉన్నాడు. అతను మండుతున్నాడు, ప్రకాశిస్తున్నాడు. అతనిలో మంట ఏంటి? ఆ మంట అతన్ని ఎందుకు ప్రకాశింపజేస్తుంది అని అంటే, యోహాను పుట్టుకలో ఒక పరమార్థం ఉంది. ఆయన పుట్టి యేసుక్రీస్తు గురించి సాక్ష్యం చెప్పడానికి యేసుక్రీస్తు కన్నా ముందుగా ఈ లోకంలో పుట్టడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి ఆయన చెప్పడమే, ఆయన గురించి వివరించడమే, ఆయన నీతిని వెల్లడిపరచడమే, ఆయన గొప్పతనాన్ని ప్రజల ముందుకు తీసుకురావడమే, ఆయన ఔన్నత్యం గురించి ప్రజలకు చెప్పడమే, అనేక మందిని ఆయన వైపు చెప్పడమే ఆయనలో ఉన్న మంట. ఆ మంట అతన్ని ప్రకాశింపజేస్తుంది. ఏ విధంగా ప్రకాశింపజేస్తుంది అని అంటే, అనేక మందిని దైవికమైన మార్గములో నడిపించే విషయంలో అతడు ప్రకాశిస్తున్నాడు. అతను ఒక మంట ఉంది. అది యేసుక్రీస్తుని గురించినటువంటి మంట. నశించిపోతున్న వారిని రక్షణ మార్గం వైపు నడిపించి ఆ రక్షణకు కర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని అనేక మంది హృదయాల్లోకి తీసుకుని వెళ్ళే పనే అతని గుండెల్లో మండుతున్న మంట. నశించిపోతున్న వారు, పాపములో శాపములో మగ్గుతున్న వారు అలా ఉండిపోట యోహానుకి ఇష్టం లేదు. అతనిలో ఒక మంట ఉంది. ఆ వ్యక్తులు అనేక మందిని దైవికమైన మార్గంలో నడిపించాలనే మంట. అతడు పుట్టుకలోనే పరిశుద్ధాత్మ అభిషేకంతో పుట్టిన వ్యక్తిగా వాక్యం చాలిస్తూ ఉంది. అతడు దైవికమైన మార్గాన్ని అన్వేషించే పద్ధతుల్ని నేర్చుకుంటూ వచ్చాడు. యేసుక్రీస్తు యొక్క నీతిని తన జీవితాల్లో అవలంబించుకుంటూ వచ్చాడు. అతడు ఏదైనా సంపాదించింది లోకంలో ఉందంటే అది క్రీస్తుని గురించిన జ్ఞానం, అది దేవుని గురించినటువంటి జ్ఞానం. ఎల్లప్పుడూ కూడా ఆ దైవికమైన మార్గాన్ని గురించి మాత్రం అన్వేషించేవాడు. ఆ మంట, ఆ తపన, ఆ పరిశుద్ధత, ఆ నీతి, ఆ యథార్థత, ఆ విశ్వాసము అతనిలో ప్రకాశింపజేస్తూ వచ్చింది. ఆ ప్రియమైన దేవుని పిల్లగా ఈరోజు దేవుని కొరకు నువ్వు మండే దీపముగా ప్రకాశించుతున్న వ్యక్తిగా ఉండగలుగుతున్నావా? యోహాను ప్రకాశించాడు, మండుతూ వచ్చాడు. అతను మండింపబడ్డాడు. పాపం అంటే అతనికి మంట, పాప సంబంధమైన పరిస్థితులు అంటే అతనికి మంట. కనుక అటువంటి వ్యక్తుల్ని దైవికమైన మార్గంలోకి నడిపించాలనేటువంటి తపనలో అతను మండుతూ ఉన్నాడు. పాపం అంటే అసహ్యం. అతను రాజుని చూడడు, పెద్దవాడని చిన్నవాడని గొప్పవాడని తారతమ్యం లేకుండా ఉన్నట్టుగా కొండ పాత్రలు కూడా చెప్పే ఏకైక వ్యక్తిగా యోహాను ఆ రోజులో ఉన్నాడు. అంతగా యేసుక్రీస్తుని గురించినటువంటి నీతి మార్గాన్ని
అనేక మందిని నడిపించేవాడిగా ఆ వ్యక్తి ఉన్నాడు. యోర్దాను నదిలో అనేక మందికి బాప్తిసం ఇస్తూ ఒకరోజు రాజు తన సహోదరుడు భార్యను ఉంచుకున్నాడని తెలుసుకుని అది లోపల దాచుకోక ఆ రాజు ముందుకెళ్ళి గర్భించి చెప్పిన వ్యక్తి యోహాను. అంతటి మంట ఉంది, అంతటి ప్రభావం ప్రకాశం అతనిలో ఉంది. కాబట్టి ఏది కూడా దాచుకోలేని వ్యక్తి, ఉన్నతగా చెప్పగలిగే వ్యక్తి. అతనిలో భక్తి, పరిశుద్ధాత్మ అనేబడినటువంటి మంట అతను మండిస్తావు. అంతటి రోషం కలిగిన వ్యక్తి యోహాను. అందుకే యోహాను గురించి యేసు ప్రభువు అన్నాడు, అతడు మండుతూ ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, వాక్యంలో ఒక మంచి మాట రాయబడుతూ ఉన్నది ఏంటంటే, ఆ దీపము మొట్టమొదటిగా మండుతూ ఉన్న వ్యక్తి యోహాను. నువ్వు దేవుని కొరకు మండుతున్నావా? ఆరిపోయిన వ్యక్తిగా ఉన్నావా? మండుతున్న దీపం లేదా వెలుగుతున్న దీపానికి విలువ ఉంది. మంట ఆరిపోయి లేదా దీపము వెలుగు ఇవ్వకుండా ఆరిపోతే దానికి విలువ లేదు. ఎందుకనంటే ఆరిపోట గల కారణం దాంట్లో నూనె లేకపోవడం. కనుక అది ఆరిపోయింది అనుకోండి, ఆ దీపం ఉన్న ఏరియా అంతా చీకటిగా మారిపోతుంది. అందుకే నీలో పరిశుద్ధాత్మ అనబడిన మంట మండాలి. నీలో పరిశుద్ధాత్మ అనబడిన అభిషేకం కావాలి. నువ్వు ఆత్మచేత మండింపబడాలి. యోహాను మండుతున్నాడు ఆత్మచేత. నువ్వు దేవుని వాక్యం వింటున్నావు, దేవుని సన్నిధిలోకి వెళ్తూ ఉన్నావు. యేసుక్రీస్తు అంటే ఎవరో తెలుసు, కానీ పరిశుద్ధాత్మ అనబడిన మంట నీలోకి వచ్చిందా? పరిశుద్ధాత్మ అనే అభిషేకం నీలో ఉందా? ఆ పరిశుద్ధాత్మ నిన్ను మండించే అభిషేకంలో నువ్వు ఉన్నావా? అసలు వాక్యం చేత మండింపబడుతున్నావా? దేవుని మాటల చేత మండింపబడుతున్నావా? దేవుని వాక్యం చేత రగులుగొల్పబడుతున్నావా? ఆ వాక్యం ద్వారా ముందుకు సాగగలుగుతున్నావా? ఆ వాక్యానికి 100% నీ ప్రవర్తనను న్యాయం చేకూర్చుకోగలుగుతున్నావా? ఆ విధంగా వాక్యం నీలో పనిచేస్తే నువ్వు కూడా ప్రకాశిస్తావు. ఒక రోజున మోసే కొండ నుంచి దిగి వస్తున్నప్పుడు అతని ముఖం ప్రకాశమానగా దేదీప్యమానంగా వెలిగిపోతుంది. కారణం ఏంటంటే అతడు దేవుని యొక్క దర్శనాన్ని, దేవుని యొక్క ముఖ దర్శనమును చూసి వస్తూ ఉన్న వ్యక్తి. నా ప్రేమ దేవులారా, నీలో వాక్యాన్ని అనుసరించే బుద్ధి, నీలో వాక్యం తగ్గ జీవితం ఉంటే నువ్వు కూడా ప్రకాశిస్తావు. అనేక మందిలో వెలుగు కలిగేటువంటి ప్రకాశవంతమైన స్థితిలో నువ్వు ఉంటావు. అనేక మందికి చీకటిలో ఉన్న వారిని వెలుగు చూపించేవాడిగా నువ్వు ఉంటావు. అంతటి పరిశుద్ధాత్మ మంట నీలో ఉంటే, అంతటి వాక్యము ద్వారా బలపరచబడగలిగే స్థితిలో నువ్వు ఉంటే, యోహాను గురించి యేసు ప్రభు చెప్పినట్లుగా ఒకరోజు నీ గురించి కూడా తండ్రి దగ్గర యేసు ప్రభు చెప్పబోతా ఉన్నాడు. ఆయన నీ గురించి చెప్పాలి, నీ గురించి సాక్ష్యం చెప్పాలంటే ఈ లోకంలో ఆయన కొరకు మండింపబడే వ్యక్తిగా ఉన్నావా? ప్రకాశవంతమైన జీవిత స్థితిగతి నీకుందా? పాపం అంటే అసహ్యం వేసే అనుభవంలో ఉన్నావా? పరిశుద్ధతను కాపాడుకునే విధంలో ఉన్నావా? నీతిని అనుసరించి నడిచే లక్ష్యాన్ని కలిగి ఉన్నావా? ఈ విధమైన పరిస్థితుల్లో ఉంటే దేవుని కొరకు మండుతున్న దీపంగా నువ్వు ఉంటావు. నా ప్రేమ దేవులారా, నువ్వు మండాలంటే యోహానును మండింపజేసింది దేవుడే కదా. ఆ దేవుడు నిన్ను మండించాలంటే ఆ దేవుని చేత నీవు వెలిగింపబడాలి. కీర్తనకారుడు వాక్యం అలా మాట్లాడుతుంది. కీర్తన 18:28 నా దీపము వెలిగించువాడు నీవే, నా దేవుడు అని యెహోవా చీకటిని నాకు వెలుగా చేయును అని బైబిల్ చెప్తుంది. అంటే దీపము ఎవరు వెలిగించాలి? దేవుడే వెలిగించాలి. నీ ఆత్మ దీపమును దేవుడు వెలిగించే విధంగా నువ్వు ఉండగలిగితే ఆయన నిన్ను వెలిగించడానికి సిద్ధంగా, ఆయన నిన్ను వెలిగిస్తాడు. ఆయన నిన్ను వెలిగించి నిన్ను మండింపజేస్తాడు. నిన్ను ప్రకాశవంతమైన వ్యక్తిగా తీర్చిదిద్దబోతున్నాడు. అందుకు తగ్గ జీవితం నీ దగ్గర ఉందా? యోహానును మండింప చేసిన దేవుడు నిన్ను మండింప చేయాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆయనకు నువ్వు తిరుగుతున్నావా? ఆయనకి ఇష్టమైనటువంటి నడవడిక నీలో ఉందా? ఆయనకు తగ్గ జీవితం నీవు కలిగి ఉన్నావా? అందుకు తగ్గ ప్రణాళికలు నువ్వు కలిగి ఉంటున్నావా? నా ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు ఏవేవో సంపాదించిన తపన ఉంది, కానీ దైవికమైన భక్తిని సంపాదించాలి, దేవుని గురించి జ్ఞానాన్ని సంపాదించాలని ఎల్లవేళ దేవుని గురించి ఆలోచించే తపన, తృష్ణ నువ్వు కలిగి ఉన్నావా? ఆ విధమైన స్థితిగతి నువ్వు కలిగి ఉంటే అదే మంట, దేవుని కొరకు మండే మంట. పాపము నీ జోలికి రాకోకుండా
శపితమైనటువంటి అనుభవాలు నీ జీవితంలో తొంగి చూడకోకుండా మండే మంట కలిగిన వ్యక్తిగానే ఉంటావు. వాక్యము నీలో ఉంటే ఆ వాక్యం నిన్ను మండిస్తుంది. వాక్యము నడవడికలకు నిన్ను నువ్వు అప్పగించుకోగలిగితే ఆ వాక్యం నిన్ను ప్రకాశవంతమైన వ్యక్తిగా తీర్చిదిద్ది. కనుక నా ప్రియమైన దేవుని పిల్లరా, ఎన్నో మార్లు మనం దేవుని వాక్యం వింటున్నాం, మందిరానికి వెళ్తున్నాం, కానీ మండించి అనుభవంలో ఉన్నవా? పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి మండుతున్నవా? దేవుని చేత మండింపగలిగే దీపముగా నిన్ను దేవుడు ముట్టించే విధంగా ఉన్నావా? దేవుడు నిన్ను వెలిగించాలి, అప్పుడు నువ్వు మండుతావు, ప్రకాశిస్తావు. దేవుడు నిన్ను వెలిగించే అంతగా నీలో విశ్వాసం ఉందా? నీలో తగ్గింపు ఉందా? దేవుని కొరకు త్యాగపూర్వకమైన భక్తి ఉందా? దేవుని కొరకు వైరాగ్య జీవితం నీకుందా? లోకాన్ని అసహించుకునేటువంటి మంట నువ్వు కలిగి ఉన్నావా? లోకంతో స్నేహం దేవునితో దెబ్బలాడినట్టు కనుక దేవునితో నేను స్నేహంగా ఉండాలి తప్ప దేవునితో నేను దెబ్బలాడకూడదు అనేటువంటి లోకాన్ని అసహించుకునే వైరాగ్య జీవితం నువ్వు కలిగి ఉన్నావా? ఈ లోకంలో ఎన్నెన్నో అందసందాలు నేను లాగుతున్నప్పుడు నువ్వు ఆత్మ తపన చేత మండింపగలిగే దీపముగా నువ్వు ప్రజ్వరిల్లకూడదు, దేదీప్యమానంగా వెలగగలిగే అనుభవాలు నువ్వు కలిగి ఉన్నావా? లోకాన్ని అంత పెంట గొప్పగా నువ్వు చూడగలుగుతున్నావా? అపోస్తలుడు పౌలు అంటాడు, లోకము పెంటగా ఎంచుకున్నాడు ఆయన. ఈ లోకము ఎందుకు పనిచేయదు? నా ఆత్మీయ జీవితాన్ని పతనం చేసేది లోకం. లోకము దాని ఆశ, దాని పరిస్థితులు నశించిపోతాయి. కనుక నేను దాని జోలికి కానీ అది నా జోలికి రాకుండా నేను సిలువ వేసుకున్నాను. లోకము నాలో రాకుండా సిలువ వేసుకుని లోకంలోకి వెళ్ళకుండా నేను సిలువ వేసుకున్నాను అని అపోస్తలుడు పౌలు మాట్లాడుతున్నాడు. నీలో ఎంత మంట ఉందా? నీలో ఎంత వైరాగ్యం ఉందా? నీలో ఎంత ప్రకాశవంతమైనటువంటి వెలుగుతో నింపబడినటువంటి వాక్యపు వెలుగు నీలో ఉండగలుగుతుందా? అందుకు తగ్గ జీవితం నీకుందా? ఈ విధమైనటువంటి స్థితిగతుల్లో ఉంటే దేవుడు నిన్ను వెలిగించిన దీపంగా ఉండగలుగుతా. దేవుడు నిన్ను వెలిగించాలని ఆశపడుతున్నాడు. దేవుని చేత వెలిగించే అనుభవంలో ఎప్పుడు వస్తావు? అనేక మంది దేవుని చేత వెలిగింపబడిన వ్యక్తులు చాలా మంది బైబిల్ లేఖనాల్లో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువులు వెనకాల శిష్యరికం అనుసరించినటువంటి గొప్ప గొప్ప వైరాగ్యం కలిగినటువంటి శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యుల్లో రోషం కలిగి నిలిచిన వారు 11 మంది ఉండనే ఉన్నారు. ఒక వ్యక్తిని తీసేస్తే మిగిలిన 11 మంది దేవుని కొరకు రోషంగా ఆ దినాల్లో సాగారు. దేవుని కొరకు మండింపబడ్డారు, దేవుని చేత వెలిగింపబడ్డారు, దేవుని చేత లోకాన్ని ఎదిరించారు. దేవుని కొరకు తమ జీవితాన్ని తొలప్రాయంగా అప్పగించేశారు. దేవునికి అప్పగించేశారు. దేవా మమ్మల్ని వాడుకో అంటూ యేసుక్రీస్తు ప్రభువు వారికి తమను తాము అప్పగించుకున్నారు. నీవు అప్పగించుకోగలిగితే దేవుడు నిన్ను మండించును గాక. నువ్వు అప్పగించుకోగలిగిన అనుభవంలో ఉంటే దేవుడు నిన్ను వెలిగించును గాక. నువ్వు అప్పగించుకున్నావా? బైబిల్లో మాట ఉంది. నీ ప్రవర్తన అంతటిలో, సామెతల గ్రంథంలో ఉన్న మాట 3:6లో ఉన్న మాట, నీ ప్రవర్తన అంతటి విషయంలో ఆయన అధికారానికి అప్పగించుకో. నీ ప్రవర్తనలోకి ఆయన్ని తీసుకు తెచ్చుకో. ఏమో నా ప్రవర్తన 100% నా ప్రవర్తనలోకి మీరు రండి. నా ప్రవర్తన అంతటికి నీకు అధికారం ఇస్తున్నాను, నన్ను నడిపించు. నా ప్రవర్తన అంతటికి నీకు అధికారం అప్పగిస్తున్నాను. నువ్వు నాలోకి వచ్చి నీవు ఎలా చెప్తావో, ఎలా నడమంటావో అలా నేను నడుస్తాను అని నువ్వు అప్పగించుకోగలుగుతున్నావా? నీ స్థితిగతులు తిరిగి దేవుని దగ్గరికి రాగలుగుతున్నావా? నీ బ్రతుకును మార్చగలిగే దేవుని యొక్క మార్గపు నడవడికలోకి నువ్వు సాగలుగుతున్నావా? అప్పుడు నిన్ను మండిస్తాడు. ఆయనకి నువ్వు అప్పగించు. దేవుని వాక్యం చదువుతుంది, దేవుడు చేత, యేసుక్రీస్తు ప్రభువుల చేత ఎప్పుడైతే వెలిగింపబడిన దీపంగా నువ్వు ఉంటావో, ఎప్పుడైతే నీవు దేవునికి అప్పగించుకోగలుగుతావో అప్పుడే నిన్ను మండించే విధంగా దేవుడు వెలిగిస్తాడు. ఇంతవరకు నువ్వు మండే దీపంగా ఉన్నావా? ప్రకాశించే అనుభవం నీకు వచ్చిందా? ఇన్ని సంవత్సరాలు దేవుని మందిరంలో నువ్వు ఆరిపోయిన దీపంగా ఉన్నావా? మండుతున్న దీపంగా ఉన్నావా? రోషం కలిగి సాగుడు యోహాను ఎక్కడ తలదించుకోవాలా, ఎక్కడ రాజీ పడాలా, ప్రతి నిత్యము దేవుని కొరకు రోషం కలిగి సాగాడు యోహాను. అందుకే యోహాను గురించి ప్రభువులు వారు అంటూ ఉన్నారు, అతను మండుచున్న దీపం. కాబట్టి నీ గురించి యేసుక్రీస్తు సాక్ష్యం చెప్పాలని ఆశిస్తున్నారు. దేవుని కొరకు ఆయన మండుతూ వచ్చాడు. చివరికి కత్తి
పీక మీదకి వచ్చిన రోషం కలిగి మాట్లాడిన వ్యక్తిగా యోహాను అంటా ఉన్నాడు. ఎక్కడ రాజీ పడలేదు. ప్రేమ తెలుసు కదా, ఈనాడు భక్తి విషయంలో నువ్వు రాజీ పడుతున్నావా? ఈ లోకంలో ఏదైనా సంపాదించినట్టు రాజీ పడవే? భక్తి విషయంలో రాజీ పడుతున్నావా? అలా రాజీ పడగలిగిన స్థితిలోనే ఉంటే నేను ఎలా దేవుడు వెలిగిస్తాడు? కాబట్టి దేవుడు నిన్ను వెలిగించే విధంగా నువ్వు మారును గాక. ఆ విధంగా దేవా నన్ను వాడుకో, నన్ను మండించు, నన్ను వెలిగించు, నన్ను ప్రకాశంతో నింపు నన్ను అడగలిగితే ఆయన కృప నేను పొందును గాక. ఆ ప్రేమ దేవుడులారా, దేవుని చేత వెలిగింపబడే దీపముగా నువ్వు ఉన్నావా? యోహాను వెలిగింపబడ్డాడు, మండాడు, ప్రకాశించాడు. దేవుని కొరకు మండి అభిషేకముతో నువ్వు నింపబడాలని నేను ఆశిస్తా ఉన్నాను. రెండవది నా ప్రేమ దేవుడులారా, దేవుని చేత వెలిగింపబడ్డ నీవు మూడో మాటలో వెళ్ళిపోతే ఆరిపోకుండా ఉండాలి. దేవుని చేత వెలిగింపబడ్డావు కదా, అయితే నువ్వు ఆరిపోకూడదు. ఇదేంటంటే దేవుని చేత వెలిగింపబడ్డ నేను ఎందుకు ఆరిపోతాను అని అనుకోవచ్చు. దేవుడిని నేను వెలిగించాడు, ఆ వెలుగులో నువ్వు నిలబడగలిగా. సౌలుని దేవుడు అభిషేకించాడు లేదా? అదే సౌలు ఏమైపోయాడు? కాపాడుకోలేదు. ఆ అభిషేకాన్ని కాపాడుకోలేకపోయాడు. తన స్వనీతికి ఆధారపడిపోయాడు, దేవుని నీతిని పక్కన పెట్టాడు. ఈరోజు చాలా మంది వెలిగింపబడిన వారు అనేక మంది ఆ వెలుగులో దేదీప్యమానంగా ప్రజ్వరుల వరకు ముందుకు సాగేవారు ఒకటైతే, లోకము చూసి లోక ఆశలు చూసి దిగజారిపోయేవారు కూడా లేకపోలేదు. ఆ ప్రేమను దేవునిలారా, దేవుని చేత వెలిగింపబడ్డ నీవు ఆరిపోకుండా ఉండాలంటే ఆయన వాక్యము నీలో పనిచేయాలి, ఆయన నీతి నీలో పదిలంగా ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే ఆయనను లేదా యేసుక్రీస్తు ప్రభుల వారిని నీలో దాచుకోవాలి, ఆయన నీలో నివసించాలి. ఆయన కొరకు నువ్వు ఎదగాలి, ఆయన కొరకు నువ్వు సాగాలి, ఆయన కొరకు నువ్వు నడుము పెట్టుకోవాలి. నా ప్రియమైన దేవుడులారా, దేవుడు అనేక మందిని వాడుకోబోతున్నాడు. ఆ వాడుకోబోతున్నటువంటి వ్యక్తులు అనేక విధాలుగా దేవుని చేత వాడబడుతున్న వ్యక్తుల్లో అనగారిపోయే వ్యక్తులు కూడా కొంతమంది. ఇది దేవుని చేత అనగారిపోయేవారు కాదు, దేవుని చేత నడుస్తూ 12 మంది శిష్యులు అన్నారు. అందులో ఒక వ్యక్తి ఇస్కరియోతు యోధ దిగజారిపోలే, యేసుక్రీస్తు కూడా నడుస్తున్న వ్యక్తి కానీ కాపాడుకోలేదు. అలాగే మనము కూడా బైబిల్ మాట ఉంది, నిలిచి ఉన్నాననుకున్న నీవు పడుకోకుండా చూసుకో అని. అంటే నిలబెట్టింది దేవుడే, కానీ ఆ దేవుని మాట నీలో ఉంచుకోకుండా పక్కన పెడితే, దేవుని అధికారానికి నువ్వు ఒప్పుకోకుండా ఉంటే, ఒక్కొక్కసారి నువ్వు గర్వంతో పక్కదారి పడుతూ ఉంటే అప్పుడు నువ్వేమవుతావు? ఆరిపోయే దీపంగా మారిపోతావు. దీన్ని ఆరిపోయిన దేవుడు కాదు, నీలో ఉన్న దుర్మార్గత, నీలో ఉన్న అవిధేయత, నీలో ఉన్న ఫలితమైన స్థితి నిన్ను ఆర్పారు. దీనికి కారణం దేవుడు కాదు. అందుకే ఆయన వెలిగిస్తున్నాడు. వెలిగింపబడిన నీవు ఆయనతో కూడా నడవాలి, ఆయనతో కూడా సాగాలి, ఆయన నీతిని నెరవేర్చాలనేటువంటి దాని వరకు నువ్వు కంకణం కట్టుకోవాలి. అదే పనిలో ఆయన కొరకు నువ్వు రోషం కలిగి సాగాలి, ఎక్కడ రాజీ పడకూడదు. అప్పుడే నువ్వు మండుతున్న దీపంగా ఉంటా. కొన్ని విషయాలు రాజీ పడిపోయే వాళ్ళు కూడా చాలా మంది, రోషం కలిగినటువంటి భక్తులు అనేక మంది రాజీ పడిపోయిన వ్యక్తులుగా ఉన్నారు. నా ప్రేమ దేవుని పిల్లగా, అతడు అన్నాడంటే ఆ మాట జరుగు తిరిగి. ఆ వ్యక్తి మనకు తెలుసు, బిలాము అనబడినటువంటి ప్రవక్త. అతను దేవుడు వాడుకున్నాడు. అతను వెలిగాడు. మండుతున్న వ్యక్తి తనంతట తానే ఆ మంటను ఆర్పేసుకున్న వ్యక్తిగా మారిపోయింది. ధనాపేక్షకు లోని ఆ వ్యక్తి అణగారిపోయిన అనుభవాలు ఉన్నాయి. సంసోను జీవితాన్ని చూడండి, దేవుడు మండిస్తా వచ్చాడు. తన శరీర కోరికలోకి అతను లోనయ్యి ఆ సంసోను పక్కదారి పడి వెలుగుతున్న అతని ఆత్మ దీపాన్ని ఆర్పేసుకున్న వ్యక్తిగా ఉన్నాడు. అప్పుడు అతని జీవితం ఏమైంది? బోడుగుండుగా మారింది, కళ్ళు పీకి వేసిన అనుభవాలకు వచ్చేసి. ఆ ప్రేమ దేవుళ్ళ ఎందరెందరూ బైబిల్ లేఖనంలో ఉన్నారు. ఒక విధంగా చూడాలంటే దావీదు దేవుని చేత వెలిగింపబడి రోషంగా సాగి దేవుని యొక్క పనుల్ని తను చేసేవాడిగా ఉన్నాడు. అంత రోషంగా ఎదిగినటువంటి దావీదుని ఒక్కసారి సాతాను పాటు వేయాలని చూసింది. ఆ యొక్క అనుభవంలో దావీదు పడిపోయాడు, కానీ మరలా కోలుకుని నిలబడి నిలదొక్కుని మళ్ళా మంటే
ప్రేమ దేవులారా బైబిల్లో ఉంది. యవ్వనస్తుడు 7 మార్లు తొట్టిల్లని తిరిగి లెగిస్తాడని బైబిల్. లేపే దేవుని వైపు నువ్వు చూడగలిగితే, వాడుకోగలిగిన దేవుని చేతులకు నువ్వు వెళ్ళగలిగే ఆలోచన నీకుంటే మంచిది. ఈరోజు చాలా మంది నేను విశ్వాసంతో ఉండాలంటారు, మంటలోకి వస్తారు. నేను ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి, మంటలోకి వస్తారు. నేను అనేక మంది రక్షించాలని మంటలోకి వస్తారు. ఇవన్నీ దేవుడు మండిస్తున్నాడు. కానీ ఆరిపోవట్లేదు చాలా మంది. సోదాలు చేద్దాంలేని వెనక్కి వెళ్ళిపోతారు, రాజీ పడిపోట్ల. తాము వెలిగింపబడిన ఆ వ్యక్తి చివరికి ఆరిపోయిన జీవితంగా మనుషులు మిగిలిపోతున్నారు. అలా ఉండకోకుండా ఉండాలంటే, నీవు నిత్యము మండే దీపముగా ఉండాలంటే బైబిల్ వాక్యం చదువుతూ ఉంది. లేవియా కాండము 24:2 దీపము నిత్యము వెలుగుచుండునట్లు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనె అందులో వేయాలి. దంచి తీసిన ఒరిజినల్ ఒలీవల నూనె ఆ దీపములో వేయాలి. ఆ దీపము వెలగాలంటే నూనె కావాలి కాబట్టి ఆ దీపమునకు దంచి తీసిన ఒరిజినల్ ఒలీవల నూనె వేయాలి. అప్పుడు ఆ దీపము ఆరిపోకుండా నిత్యము వెలుగుతూ ఉంటుంది. ఈ దంచి తీసిన నూనె దేనికి సాదృశ్యంగా ఉందంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఆ ప్రేమ దేవులారా, యేసుక్రీస్తు మన కొరకు దంచబడిన అనుభవంలో ఉంటాడు. ఆ ప్రేమ దేవుల జాగ్రత్తగా వినాలి. ఆయన మన కొరకు సిలువలో దంచబడిన అనుభవంగా ఉంటాడు. చూడండి, ఒలీవల గింజలను దంచినప్పుడు ఆ రాఫ్టీకి, ఆ వరవడికి, ఆ దంచినటువంటి ఆ దంచు విధానానికి అది నలిగి మెత్తగా అయ్యి దాంట్లో నూనె బయటికి వస్తుంది. ఎంతగా దంచబడుతూ, ఎంతగా నలగబడుతూ, ఎంతగా విప్పి అవుద్దో, ఎంతగా మెత్తగా అవుద్దో అప్పుడే ఆ ఒలీవల నూనె బయటికి వస్తుంది. ఆ ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు మన కొరకు దంచబడిన అనుభవంలో ఉన్నాడు. మన పాపముల కొరకు దంచబడ్డాడు. మన అపరాధముల కొరకు ఆయన దంచబడ్డాడు. నలుగుగొట్టబడ్డాడు, పిండబడ్డాడు. ఆయన ఎంతగా నిలిగాడంటే ప్రాణం పోయి అంతగా నిలిగాడు. ఎంతగా పిండబడ్డాడంటే కడవరి రక్తబొట్టు మన కొరకు కార్చి, చివరికి రక్తము లేక నీరు కూడా కార్చి అంతగా పిండబడ్డాడు. మన కొరకు ఆయన అంతగా పిండబడి, దంచబడి, నలగబడి, ఆయన మనల్ని బలపరచుట కొరకు ఆయన త్యాగమైపోయాడు. ఆ ఒలీవల నూనె యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. ఒలీవ చెట్టు మరణము లేనిదిగా, ఎక్కువ కాలం జీవించే చెట్టుగా ఆ చెట్టు యొక్క జీవితం మనం చెప్తా ఉంది. యుగయుగాలు జీవించే దేవుడు, మరణమే లేని యేసుక్రీస్తు ప్రభువు నీలో ఉంటే నీవు ఆరిపోవడానికి వీలు లేనే లేదు. ప్రకాశవంతమైన స్థితిగతులు ఎక్కడ కూడా బలహీనమైన పరిస్థితులు లేనే లేవు. అట్టి యేసుక్రీస్తు యొక్క త్యాగపూరితమైన జీవితం నీలో ఉంటే, అట్టి దంచబడిన యేసుక్రీస్తు యొక్క ఆ నడవడిక, బుద్ధి విధానం, ఆ యొక్క మంచి శ్రేష్టమైన ఆశీర్వాదకరమైనటువంటి నీ మారు మనసు కలిగినటువంటి భక్తి జీవితం ఉండగలుగుతో, యేసుక్రీస్తు నీలో దాచుకోగలుగుతావో, ఆయన ఎలాగైతే నడిచాడో అలాగే నడవగలగాలని ఆశిస్తావో, అప్పుడు నీ దీపము ఆరిపోకుండా దేదీప్యమానంగా వెలుగుతుంది. ఎందుకు? దంచబడిన యేసుక్రీస్తు నీలో ఉన్నాడు కనుక. ఇలా వచ్చి చాలా మంది వెలిగింపబడుతున్నారు, ఆరిపోతున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని, ఆ ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువులు వారు అనేక మంది జీవితాల్లో ఆయన ఉండాలని ఆశిస్తున్నాడు. కానీ ఎంతమంది ఆయనను తమలో పదిలంగా దాచుకుంటున్నారు? ఒకసారి ఆలోచించాలి. ఒకప్పుడు బాప్తిజం తీసుకున్నప్పుడు చక్కగా ఉంటుంది మన జీవితం. రాను రాను ఏదో 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 కొంచెం ఖాళీ అవుతున్న పరిస్థితులు కనబట్ల. అదే భక్తిహీనత. అదే నీ దీపం మారిపోవట కారణమవుతుంది. రకరకాలు. కోపం లేదు, ఇప్పుడు వచ్చేసింది. ఒకప్పుడు పరిశుద్ధత, ఇప్పుడు అపరిశుద్ధత.
ఒకప్పుడు నీతి యథార్థత విశ్వాసం, ఇప్పుడు పనికిమాలిన పరిస్థితి, లేనిపోయిన అలవాట్లన్నీ వచ్చేస్తుంది. కారణం ఆరిపోతున్న దీపంగా మారిపోతున్నావు. ఎన్నెన్నో పెను మార్పులు నీ జీవితాలకు వచ్చేస్తున్నాయి. అప్పుడు ఆరిపోతున్న దీపంగా మారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి నిత్యము నువ్వు దేదీప్యమానంగా వెలగాలంటే యేసుక్రీస్తు అనబడిన ఒలీవల దంచబడిన అనుభవం యేసుక్రీస్తు యొక్క ప్రవర్తన శైలి నీలోకి రావాలి, నీలో ఉండాలి, ఆయన నీలో దాచుకోవాలి. అప్పుడు నువ్వు నిత్యము వెలుగుతూ ప్రకాశించే దీపముగా, మండే దీపంగా ఉంటావు. ఎందుకు? ఆయన నీలో ఉంటాడు కనుక. అందుకే అపోస్తలుడు పౌలు అంటారు, జీవించుచున్నది నేను కాదు, నాలో క్రీస్తు జీవిస్తున్నాడు. అవును, యేసుక్రీస్తు నీలో పనిచేస్తున్నాడా? యేసుక్రీస్తు నీలో పనిచేసి అంతగా నీవు ఆయన కొరకు పనిచేస్తున్నావా? యేసుక్రీస్తు నీలో బ్రతికి ఉన్నాడా? యేసుక్రీస్తు నీలో ఎదుగుతున్నాడా అనేది ఎలా తెలుస్తుందంటే ఆయన ప్రవర్తన శైలి నీలో ఇతరులకు కనిపించేంతగా ఉండగలుగుతా. ఇతరులకు నువ్వు యేసుక్రీస్తును చూపించే విధంగా నీ జీవితం ఉందా? అలా యేసుక్రీస్తు నీలో బ్రతకాలి. ఆ పాట ఉంటారు, బ్రతికించుకుంటాను నా యేసుక్రీస్తుని అన్న పాట. ఆ ప్రేమ దేవుని ద్వారా యేసుక్రీస్తుని నీలో బ్రతికించుకునేంతగా భక్తి జీవితం నీకు ఉందా? అనగారిపోవద్దు, తెగజారిపోవద్దు, ఆగిపోయే దీపంగా ఉండొద్దు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు నీలో ఉంటే, ఆయన గుణ లక్షణాలను పొలుగు పుచ్చుకోగలిగితే, ఆయనకు తగ్గ నడవడిక నువ్వు నడవగలిగితే, క్రీస్తుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉంది అని బయటపడుతుంది. ఆయనకు తగ్గ మనసు నీలో ఉంటే, ఆయన అడుగు జాడలో నువ్వు నడవగలిగితే, ఆయన నీలో బ్రతికి ఉన్నాడు. ఆయన బ్రతికి ఉన్నాడు కనుక నీలో దీపం ఆరిపోదు. యేసన్న గారు మహాభక్తుడు, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. ఆయన వెలిగించిన దీపము సుడి గాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. అవును, సుడిగాలైనా ఏ గందరగోళమైనా ఆ దీపం ఆరిపోదు. కారణం ఆయన వెలిగించాడు. ఆయనే ఆ వ్యక్తి జీవితంలో ఉన్నాడు. ఆ వ్యక్తి ఆ యేసును బతికించుకోగలిగేంత భక్తి జీవితాన్ని కలిగి ఉన్నాడు. యోహాను యేసుక్రీస్తుకు తగ్గ జీవితాన్ని, యేసుక్రీస్తుని ఇతరులకు చూపించేంత ఆ భక్తి జీవితాన్ని, దైవికమైన అనుభవాన్ని సంపాదించుకున్నట్లో 100% నిమగ్నమైన వ్యక్తిగా ఉన్నాడు. ఈ లోకం అతనికి వెంటగా, అందుకే అన్నం తినలేదండి ఆయన. ఆ యోహాను గారు అడవి తేనెను, అడవిలో ఉన్నటువంటి మెడపలను తిని బ్రతికే ఆడంబరాల జోలికి వెళ్ళలేదండి. ఈ రోజు మనం ఎంతగా ఆడంబరంలోకి వెళ్తున్నాం. బంధుమిత్రులు, విలాసవంతులు, లగ్జరీ జీవితం. యోహాను అవేమి అసలు ఇవి నాకు సంబంధించినవి కావు అని వైరాగ్యంతో ఉన్నాడని. నీకుందా ఈ వైరాగ్యం? దేవుడి కొరకు నువ్వు జీవించగలుగుతున్నావా? ఈ తపన, ఈ మంట నీకు ఉండాలి. అలా ఉండగలిగితే దేవుడు నిన్ను వెలిగించిన దీపంగా ఉంటావు. ఆ యేసుక్రీస్తు కొరకు నువ్వు జీవిస్తున్నావు కాబట్టి ఆయనే నీలో ఉండి బ్రతికించి నిన్ను బలపరుస్తాడు. కాబట్టి మూడవదిగా నువ్వు ఆరిపోకుండా ఉండాలి. మొట్టమొదటిగా మండాలి, రెండవదిగా దేవుని చేత వెలిగింపబడాలి, మూడవదిగా ఆరిపోకుండా ఉండాలంటే టోటల్గా యేసుక్రీస్తు నీలో ఉండాలి. ఆయన తగ్గ జీవితం కలిగి ఉండాలి. మంచిది. ఇక వాక్యాన్ని చూస్తే కనుక 10 మంది కన్యకులు మనకు తెలుసు. అందులో బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు మనకు కనపడతారు. మత్తయి సువార్త 25:4 ఈ మంచి మాట రాబడింది. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకుని వెళ్ళారు. బుద్ధి లేని వారు దేవతలు పట్టుకెళ్ళారు, కూడా నూనె పట్టుకెళ్ళారు. కానీ అందరికి డబ్బులు ఉన్నాయి కొనుక్కోడానికి. కానీ ఈ 5 బుద్ధి కలిగిన కన్యకుల దగ్గర అయితే ఉన్నదంతా కూడా నూనె కొరకు వెచ్చించారు. మొత్తం నూనె కొనుక్కున్నారు. దివిటీల్లో నూనె ఉంది, కూడా నూనె పట్టుకుని వెళ్ళారు. ఇక ఆయన దగ్గర డబ్బులు లేవు, నూనె మాత్రమే ఉంది. ఆ ప్రేమ దేవుని పిల్లరా, నీలో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు సగం లోకాన్ని దాచుకుని సగం దేవుని బుద్ధిని దాచుకుంటే ఏం ప్రయోజనం? బుద్ధి లేని కన్నికగా మిగిలిపోతావు. టోటల్ నీ యావదాస్తి అంటే టోటల్ నీ జీవితం అంతా ఆయన్ని కొనుక్కునే విధంగా ఉండాలి, ఆయనను సంపాదించుకునే విధంగా ఉండాలి.
కాబట్టి ఈరోజు చాలా మంది పిసినరితనంగా ఉంటారు. దైవికమైన అనుభవంలో సాగవలసిన పరిస్థితులు ఉంటే ఎలగవలసిన వాడు మండింపబడవలసిన వాళ్ళు చివరికి చూద్దాం వచ్చే సంవత్సరం బాప్తిసం తీసుకుందామను, లేకపోతే వచ్చే సంవత్సరం నేను పూర్తిగా దేవుని మందిలో నమ్మకంగా వెళ్తాను, ఒక్క ఆధారం కూడా మాను అన్నవాళ్ళు లేకపోతే వీళ్ళందరూ ఏమవుతున్నారు? తీర్మానం చేస్తున్నారు కానీ సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి. మానవలసిన సమయంలో మానుతా ఉన్నారు, చేయవలసిన వ్యక్తి చేయకపోకుండా వస్తున్నారు, ఉండవలసిన భక్తి కుశలత భక్తి విధానాన్ని విడిచిపెట్టుకుంటూ వచ్చేస్తున్నారు. ఇది బుద్ధి లేని కన్యకలు చేసిన పొరపాటు. ఆ దీపం ఆరిపోతారు బైబిల్ చెప్తుంది. వాళ్ళు కావాలని ఆర్పేసుకునే అనుభవాలు, దేవునితో వెలిగింపలేని, దేవునితో మండింపలేని అనుభవాలు ఆ వ్యక్తులు కొంటారు. ఎందుకంటే ఒక్కొక్కసారి బైబిల్ వాక్యం లోకం జోలికి వెళ్ళొద్దని మాట్లాడుతున్నప్పుడు అనుకుంటారు కష్టంగా ఉన్నారు. నిజమే, యేసు ప్రభుకి 70 మంది శిష్యులు ఇలాగన్నారు ఒక రోజున, ఇది కఠినమైన బోధ, దీన్ని ఎవడు కొనసాగించగలుగుతాడు, దీన్ని ఎవడు అనుసరించగలుగుతాడు, ఇది చాలా కష్టం, కఠినంగా ఉందని. నిజమే, దేవుని మాటలు కఠినంగా ఉంటాయి. వ్యభిచారం చేయదని కఠినం కదా, అందమైనటువంటి దగ్గర జీవితాన్ని అనుసరించాలనిపిస్తారు. నువ్వు వెలుగుతున్నావు, మండు దీపంగా ఉండాలంటే ఇవన్నీ నీకు పెట్టకుంటాయి. కానీ వాక్యం వింటున్నప్పుడు కొంతమంది జీవితాలు నొచ్చుకుంటుంటారు. పరలోక రాజ్యం సంపాదించాలని ఒక వ్యక్తి వచ్చాడు, కానీ ఆరిపోయిపోయాడు. ఏమైంది? వాడు పరలోక రాజ్యం సంపాదించుకోవటం యేసు ప్రభు దారి చూపించాడు, కానీ ఆ దారి నచ్చలా, నొచ్చుకున్నాడు, బాధపడ్డాడు, తిరిగి వెళ్ళిపోయాడు, కొనుక్కుంటా. నా ప్రేమ తిరుగుతుందా? ఈ రోజు చాలా మంది దేవుని మందిరంలోకి వచ్చి మండింపబడవలసినటువంటి పరిస్థితుల్లో మంట ఆర్పేసుకునే వాళ్ళు లేదా, దీపం ఆర్పేసుకునే వాళ్ళుగా లేదా? కనుక ఆ ప్రేమ దేవుడిలో జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడు నిన్ను మండిస్తున్నాడు, నువ్వు మండవు. దేవుడు నీలో ఉంటున్నాడు, దేవుని నీతిని నీలో కాపాడుకో. ఆయన నీలో ఉంటే నీ జీవితం దేదీప్యమానంగా వెలుగుతుంది. నువ్వు చేయలేని వ్యక్తి ఆయన పరిశుద్ధాత్మ నీలో ఉండి నిన్ను మండింపజేసి, నువ్వు చేయలేని వ్యక్తి ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను చేయింపజేసి చేస్తాడు. ఆ మంటలో నువ్వు రా, పరిశుద్ధాత్మ అభిషేకంలోకి నువ్వు రా. ఆ ప్రేమ దేవుని పిల్లరా, నువ్వు నిత్యము మండాలంటే ఆయన వాక్యం నీలో మండాలి. దావీదు అంటాడు కదా, నీ వాక్యము నా హృదయంలో దాచుకున్నాను అంటున్నాడు. ఆ ప్రేమ దేవుని పిల్లరా, జాగ్రత్తగా వినాలి. ఈ 10 మంది కన్యకలు మీరు చూసుకుంటే కనుక 5 ఆరిపోయిన దీపాలతో ఉన్నారు, 5 మండుతూ ప్రకాశింపబడుతున్న దీపంగా ఉన్నారు. అంటే ఆ వ్యక్తుల జీవితంలో మంట ఉంది. 5 కన్యకల జీవితంలో దేవునితో సాగే మంట, దేవుని వాక్యాన్ని నెరవేర్చాలనే మంట, దేవుని యొక్క నీతిని అనుసరించి నడవాలనే మంట, దేవునితో సాగి వెళ్ళిపోవాలనేటువంటి తపన మంట. ఆనోకు దేవునితో కూడా నడిచి ఎందుకు ఈ లోకం అసహ్యం చేసి. అలాగే ఈ 5 కన్యకలు దేవునితో సహవాసాన్ని, దేవునితో సత్సంబంధాన్ని, దేవుని వాక్యానికి 100% అర్థమించే రీతికి మేము ఉండాలని తమ ప్రవర్తనని ఆయన అధికారులకు అప్పగించేసుకున్నారు. అప్పుడే ఎక్కడ ఏ విధంగా పొరపాటు లేకుండా వాళ్ళ జీవితాలు కొనసాగాయి. నా ప్రేమ దేవుని ద్వారా మండే దీపముగా నువ్వు ఉండవా? మండుతున్న దీపముగా నువ్వు ఉండవా? మండుతున్న సాక్ష్యం నీలో ఉందా? ఒకప్పుడు సాక్ష్యం వేరు, ఇప్పుడు సాక్ష్యం వేరు. ఒకప్పుడు భక్తి వేరు, ఇప్పుడు భక్తి వేరు. అందుకే బైబిల్ చెప్తుంది, నువ్వు గచ్చిగానైనా నువ్వు లేవు, చల్లగానైనా నువ్వు గచ్చిగా ఉన్నావు, ఆరిపోయావు. మొదటి వ్యక్తి ఏమైంది ఆయన అడుగుతాడు. కాబట్టి ఆరిపోయే వాళ్ళు చాలా ఉన్నారు. దేవునికి ఒక రోషం కలిగి పడిపోయాడు దావీదు, తిరిగి లేచాడు, రోషంగా బలంగా ముందుకు సాగాడు. పడ్డావు, లేచి మళ్ళా చేతిలోకి రా, ఆయన వాడుకుంటాడు, ఆయన చేతిలోకి రా, ఆయన మళ్ళా నిన్ను మండింపజేస్తాడు. ఆయన చేత వెలిగింపబడి ఆయన ఆత్మాభిషేకం కలిగి నీలో మండే అభిషేకం కలిగి ఉండాలని తపనలోకి నువ్వు రా. ఆ ప్రియమైన దేవుళ్ళరా, బైబిల్ అర్థం చదువుతుంది. యోబు గ్రంథము 18:5 మాట, భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, వారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోవును అని బైబిల్ ఉంది. ఇది ఆరిపోతున్న దీపం ప్రకాశింపకుండా ఆగిపోతున్నారు. ప్రకాశింపకుండా ఆగిపోయే అనుభవాలు ఎవరికి ఉంటుంది? భక్తిహీనులకి. ఇప్పుడు 10 మంది కన్యకలు 5 దీపాలు ఆరిపోయారంటే వాళ్ళు ఏమన్నారు? భక్తిహీనులు. భక్తి ఉంది కానీ హీనంగా,
చాలా అల్పంగా, స్వల్పంగా, చాలా బలహీనంగా ఉంది భక్తి. కాబట్టి నీ భక్తి జీవితం ఎలా ఉంది? రోషం కలిగి బలంగా మండే అభిషేకంతో ఉందా, లేదా బక్కసిక్కి బలహీనమైపోయి అనగలిపోయే విధంగా ఉందా? 5 రోషంగా ఉన్నారు, 5 బక్క చిక్కిన బలహీనమైన భక్తిహీనమైన అనుభవంలోకి వెళ్ళారు. ఇప్పుడు ఒకసారి నువ్వు ఆలోచించు. భక్తిహీన స్థితి నిన్ను కృంగతీస్తుంది. ఒకప్పుడు భక్తి, ఇప్పుడు హీనమైపోయిన వ్యక్తి, బలహీనమైన పరిస్థితి. భక్తిహీనుల దీపము ఆరిపోదు. నువ్వు భక్తిహీనమైన స్థితిలోకి వచ్చేస్తే నీ దీపం ఆరిపోతుంది. అప్పుడు దేవుడు వెలిగించిన ఏం ప్రయోజనం? ఆయన అంటాడు, నేను నిన్ను వెలిగించాను, నువ్వు చేయలేవు, అయినా నేను నీలో కనుక దైవం. మనుషులకు అసాధ్యమైన దేవునికి సమస్తము సాధ్యమైన దైవతుంది. ఆయన సమస్తం సాధ్యమైన దగ్గర కొంచెం వెలిగిస్తున్నాడు, ఆయన మండింపజేస్తున్నాడు. ఎందుకు నువ్వు మండకుండా పోతున్నావు? లోకం కనిపిస్తుందా? లోకపు ఆశలు, లోకపు ఆ సంతోషకరమైన లక్ష్య జీవితం నిన్ను ప్రమతిస్తుందా? నా దేవుని కొరకు మండాలని తపన నీకుంటే లోకం నిర్ణయించి మాట చెప్తాను. మండే దీపాన్ని, మండుతున్న మంటని ఎవరు కూడా దాని దరిదాపులో కాలేదు, దాని జోడు తీరు. అంటే అది మండుతుంది, ప్రకాశిస్తుంది. ఒకవేళ దాని జోలికి వెళ్ళవా నిన్ను కాదా. కనుక మండుతున్న ఈ లోక సంబంధంగా మంటలు మనం వేసుకుంటాం, లేదా దీపం వెలిగించుకుంటాం. దాన్ని కొంచెంసేపు ఎలాగంటే తప్ప అలా పట్టుకుని చూడం. అంటే భయం కాలిపోతాయి. ఈ సాధారణమైన మంటకే, ఈ సాధారణమైన దీపానికే నీకు అంతగా భయం వస్తుంటే, నిన్ను వెలిగింప చేసినటువంటి దేవుడు నువ్వు మండుతో ఉంటే సాధారణంగా నిన్ను ఎలా పట్టుకుంటాడు? కనీసం చిన్న ఇంట్లో ఉన్నటువంటి దీపం ఎలా పుట్టుండదు, దాన్ని ఎలా కనొచ్చు? కనీసం మనం దీనిని ఎలా కన్నాం, కానీ సాతాన్ని అలా టచ్ చేయటకు వీలు లేకోకుండా ఆయన మండించే దీపంగా నువ్వు ఉండుగాక, ఆయన వెలిగించిన దీపంగా నువ్వు ఉండుగాక. ఆయన వెలిగించిన దీపము ప్రకాశవంతంగా దేదీప్యమానంగా వెలుగుతూ, యోహాను గురించి యేసు అన్నాడు, మండుతూ ప్రకాశిస్తున్న దీపం. ఆయన నిన్ను మండింపజేసే దీపంగా వెలిగించాడు. నువ్వెందుకు ఆరిపోతున్నావు? మన అపరాధముల చేత, పాపముల చేత మనం చచ్చిన వారుగా ఉన్నాం. అయినా మన మీద ప్రేమతో కృప చూపి ఆయన వచ్చి మనల్ని మండించాడో. ఆయన శిలువ త్యాగం చేత మనల్ని మండించాడు. బలహీనమైన భక్తిహీన స్థితిలో మనల్ని బలార్జులైనటువంటి వ్యక్తులుగా ఆయన మండించాడు. మండు దేవునితో సాగు. ఈ లోకంలో ఇప్పటికీ లాక్డౌన్ చేత అనేక వారాలు, ఇంచుమించు నెల పైనే చర్చిలు మూతపడ్డాయి. నేను ఆరిపోతున్న దీపం, ఆయన మండించిన దీపం. ఒకప్పుడు రోషంగా ఉన్నావు, 2 వారాల కిందట ఎప్పుడు రోషంగా ఉన్నావేమో, అప్పుడు బాగా బలంగా ప్రార్థన చేసేమో, అప్పుడు సన్నగిలిపోతుందా? దేవుడు మండించిన దీపమమ్మ నువ్వు, దీపం అయ్యా నువ్వు. ఆరు తీసుకోబాక, నీవు భక్తిహీనత లోకంలో ఉన్నటువంటి అట్రాక్షన్ జోలికి వెళ్ళబాక. ఆరిపోతున్న దీపానికి విలువ ఉండదో, ఆరిపోద్దు. భక్తిహీనుడి దీపం మారిపోవును, వాళ్ళు ప్రజ్వలిల్లరు, ప్రకాశవంతంగా ఉండరు అని. కాబట్టి ఒకప్పుడు నా వెలుగేమైపోయింది, ఇప్పుడు వస్తున్న చీకటి కట్టింది. ఒకప్పుడు ఆ విశ్వాసము, ఆ వైరాగ్యము, ఇప్పుడున్న బలహీనత, చూద్దాం లేనిటువంటి చేతగినతనం ఎందుకు వచ్చింది ఒకసారి ఆలోచించు. యోహానులాగా రోషం కలిగి ఉంటూ, యోహానులాగా బలంగా ఎదుగు, యోహానులాగా శక్తి కలిగినదిగా దేవుని కొరకు వాడబడే పాత్రగా ఉన్నాడు. ఆయన కొరకు నువ్వు వాడబడు, ఆయన కొరకు ఆత్మను సంపాదించే మంటతో ఉండు. నిన్ను నీవు వాక్యం చేత మండించుకునే అభిషేకంతో ఉండు. ఆయన నీతిని అనుసరించి సాగే విధానంలో ఎక్కడ బలహీన కాకుండా రోషం కలిగి ఉండు. ఆయన అభిషేకపు నీడలో బదులుగా ఉండు. ఆయన నిన్ను వెలిగించాడు, ఆయన నిన్ను మండిస్తున్నాడు. ఆయనే నీలో ఉండి ఆరిపోకుండా చేసే దేవుడు. ఆయన దగ్గర నుంచి తొలగిపోకు, ఆయన మార్గం నుంచి పక్కకి వెళ్ళిపోబాకు. ఆ ప్రేమ దేవులరా, దేవుని వాక్యం చదువుతుంది. దేవుని నీతిని అనుసరించే వ్యక్తిగా మనం ఉండాలి. ఆయన మనలో బ్రతకాలి, ఆయన కొరకు మనం జీవించాలి. ఆయన వాక్యం మనలో వెలగాలి. మన వాక్యం చేత అనేక మందిని మండించి వెలుగులోకి తీసుకుని రావాలి. ఇట్టి తపన, ఇట్టి ప్రశ్న, ఇట్టి ఆశయం మనందరము కలిగి ఉండాలి. యోహాను గురించి యేసుప్రభు చెప్పాడు, ఒకరోజు నీ గురించి తండ్రి దగ్గర యేసుప్రభు చెప్పాలని అంటే మండే దీపముగా, ప్రకాశిస్తున్న దీపంగా నువ్వు ఉండాలి. ఆయన చేత మండింపబడాలి, ఆయన చేత
వెలిగింపబడాలి, ఆరిపోకోకుండా ఉండాలి. అందుకే బైబిల్ మాట ఉంటుంది, ఏంటి తెలుసా? ప్రారంభ జీవితం కన్నా ముగింపు చాలా ఘనంగా ఉండాలి. కనుక నా ప్రియమైన దేవులారా, మొదటి అనుభవం ఏంటి, చివరి అనుభవం ఏంటి, ఒకసారి నువ్వు ఆలోచించు. మనం జాగ్రత్తగా భక్తి చేయాలి. మొదటి స్థితి కన్నా కడపటి స్థితి చాలా రోషంగా ఉండాలి. ఈ మంట కడ వరకు ఉండాలి. ఈ మండించే అనుభవం కడ వరకు ఉండాలి. నువ్వు మండాలి, అనేక మందిని మండించాలి, నువ్వు మండుతుండాలి. నీ ఇంట్లో వాళ్ళని మండే దీపాలుగా నీవు వెలిగించుకోగలగాలి. నీ కుటుంబాన్ని మండే కుటుంబంగా ఉండాలి. నీ సంఘములు నువ్వు మండే దీపముగా ఉండాలి. నీ పక్కన విశ్వాసిని నువ్వు మండించాలి. మండించి అభిషేకముతో నువ్వు నిలిచి ఉండుగాక. అట్టి మంట, అట్టి తృష్ణ, అట్టి అభిషేకం నీకు ఉండాలంటే పరిశుద్ధాత్మ నీలో ఉండి నిన్ను మండిస్తాడు. అందుకు నువ్వు రావాల్సింది ఆయన చేతులకి, దేవుని చేతులకు నువ్వు వస్తాయి. ఆయన నీలో బ్రతికించుకోదాకా ప్రవర్తన పరిస్థితులు నీకుంటే నిన్ను ఆయన మండిస్తాడు, నీలో ఉంటాడు. ఆరిపోకోకుండా ప్రకాశవంతంగా నిన్ను వెలిగింపజేస్తాడు. ఆయన నీలో ఉంటే ఈ లోకం నిన్నే చేయదు. కనుక ఆయన నీలో బతకాలి. నీవు ఆయన చేత వెలిగింపబడ్డావు. ఈ విషయం మర్చిపోతూ తుచ్చమైన అభిలాషల కోసం వెళ్ళి ప్రకాశవంతంగా మండుతున్న నీ దీపాన్ని ఆర్పేసుకోబోకు. దేవుని మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేద్దాం. కృపగల దేవ, మహోన్నతుల సజీవుడు మీ స్తోత్రాలు. మండుతున్న దీపంగా యోహానున్నాడు. ఈనాడు మేము కూడా వాక్యం విని వాక్యం ద్వారా మండి ప్రకాశవంతంగా మేముండి చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి నడిపించేంత మంటతో ప్రకాశంతో మేము వెలగాలంటే మీ చేత వెలిగింపబడిన దీపములుగా ఉండాలని ఈ మాటలు చదివిస్తున్నాయి. మీరు మాలో ఉంటే మేము మండుతున్న దీపముగా ఉంటామని వాక్యం చదివిస్తుంది. కనుక దంచిన అచ్చ ఒలీవ నూనె మీరే, కనుక మీరు మాలో ఉండండి అని ప్రభా ప్రార్థిస్తున్నారు. వారి ప్రార్థన కలిగించండి, నా ప్రార్థన కలిగించండి. మీరు మాలో ఉండి మమ్మల్ని మండించి మీకు ప్రవర్తింపచేసి ఉన్నతమైనటువంటి సేవలో సేవకులను మరియు ఉన్నతమైనటువంటి విశ్వాస జీవితంలో విశ్వాసులను దీవించి ఆశీర్వించి కృపలో వర్తింపచేయమని, ఈ మంట ప్రారంభం కన్నా ముగింపుకు ఇంకా రోషంగా దివ్యమానంగా మండుతూ మండించే విధంగా మేము ఉండాలి. ఆ విధంగా మమ్మల్ని స్థిరపరిచి నడిపించి బలపరచు. అట్టి పరిశుద్ధాత్మ మంట మాలో రగులు గొలుపు కడిగే స్థితులకు మమ్మల్ని అందరూ నడిపించి కృపలో వర్తింపచేయమని, ఈ మందిరాలు లేని ఇంటి వద్దే ఉండవలసిన పరిస్థితుల్లో ఈ మంట ఇంకా ప్రజ్వరిల్లాలి ప్రభా. ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో ఈ మంట రగులు గాక. ఈ విశ్వాస జీవితం రగులును గాక. ఈ భక్తి జీవితం రగులును గాక. ప్రకాశవంతమైన రీతిగా అనేక మంది జీవితాన్ని ప్రభావితం చేసే సాధ్యమైన జీవితంతో మండే దీపములుగా మేము ఉండేలాగా మమ్మల్ని అందరినీ తయారు చేసి నడిపించి, ఈ భక్తి బలహీనం కాకుండా మా భక్తి మాకు ధైర్యం ఇచ్చే విధంగా మమ్మల్ని నడిపించి విశ్వాసం కర్తతను కొనసాగించే దేవ మాలో ఉండి మీ కార్యం చేసి కృపలోద్యమని యేసు పరిశుద్ధమైన నామని అడిగి వేడుకుని ప్రార్థన చేసి పొందుకుని నామం తండ్రి. మన తండ్రికి దేవుని ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహాయ సహకారం ఇప్పుడప్పుడు మనకును సకల పరిశుద్ధులను సదా తోడే కాపాడి ఆశీర్వించి వర్ధిల్లింపచేయును గాక. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామమునకి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.